వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చి 2 ఏళ్లు దాటుతున్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఇంకా వేడిగానే ఉంది. ఒకవైపు కేవలం 11 మంది ఎమ్మెల్యేలతోనే వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ లోపల బయట కూటమి సర్కార్ను గడగడలాడిస్తున్నారు. వైసీపీ నేతలు దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇదే సమయంలో కొందరు మాజీ ఎమ్మెల్యేలు మాత్రం సొంత నియోజకవర్గాలను గాలికి వదిలేసి కార్యకర్తలను నట్టేట ముంచుతున్నారు. ముఖ్యంగా పల్నాడు జిల్లా వినుకొండ తాజా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీరుపై ఇప్పుడు స్థానిక కేడర్ నిప్పులు చెరుగుతుంది. అధికారం పోయాక ఆయన అనుసరిస్తున్న మౌనవ్రతం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అయినా ఓటమి తర్వాత పార్టీని నడిపించే నాయకుడి నైజమే అసలైన బలాన్ని ఇస్తుంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎక్కడా అధైర్యపడకుండా కూటమి ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొంటున్నారు. ఆయనతో పాటు గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు కూడా అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు. క్షేత్రస్థాయిలో వైసీపీ నేతలు వినిపిస్తున్న గొంతుక ఇప్పుడు అధికార కూటమి గుండెల్లో రైలు పరిగెత్తిస్తోంది. అడవికి రాజు ముసలిదైనా వేటు మానదు అన్నట్లుగా ప్రతిపక్షంలో ఉన్నా కూడా వైసీపీ తన వాణిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఈ దూకుడు చూసే రానున్న రోజుల్లో వైసీపీ మళ్లీ పుంజుకోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధినేత చూపిస్తున్న ఆ ధైర్యమే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కార్యకర్తలకు కొండంత అండగా నిలుస్తోంది. జగన్ అడుగు జాడల్లో నడుస్తూ రాష్ట్రంలోని చాలా మంది గెలిచినా ఓడిన నేతలు నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఎలాగైనా పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేయడమే లక్ష్యంగా శ్రమిస్తున్నారు. కానీ కొందరు నేతలు మాత్రం ఈ పోరాట స్ఫూర్తిని అస్సలు వంటబట్టించుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు పోరాడుతూ ఉంటే పల్నాడు జిల్లా వినుకొండలో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది. ఇక్కడ గత ఎన్నికల్లో ఓడిపోయిన తాజా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారు. వైసీపీ జగన్ అండగా ఉంటామని చెప్తున్నా బొల్లా బ్రహ్మనాయుడు మాత్రం కార్యకర్తలను పట్టించుకోవడం మానేశారు. నిన్నటి వరకు నియోజకవర్గంలో చక్రం తిప్పిన ఈ సీనియర్ నేత ఇప్పుడు మౌన మునిలా మారిపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అధికారం ఉన్నప్పుడు అహంకారం, అధికారం పోయాక వైరాగ్యం అన్నట్లుగా ఉంది ఆయన ప్రస్తుత ప్రవర్తన. అధికారంలో ఉన్న 5 ఏళ్లు తన నోటి దురుసు వ్యాఖ్యలతో నిత్యం వివాదాల్లో నిలిచి వార్తల్లోకి ఎక్కారు బొల్లా. నాడు సొంత పార్టీ నేతలపైనే బూతు పురాణం లంకించుకుని తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్న చరిత్ర ఆయనది. ఆనాడు ఆయన చేసిన తప్పుల వల్లే వినుకొండ నియోజకవర్గంలో వైసీపీ ఘోరంగా నష్టపోవాల్సి వచ్చింది. సొంత క్యాడర్ను దూరం చేసుకుని ప్రజల్లో గ్రాఫ్ తగ్గించుకుని ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూశారు. వినుకొండ ప్రజలు తనను ఓడించారనే కోపమో లేక వచ్చేసారి నియోజకవర్గం మారుద్దామనే ప్లానో బొల్లాకు అర్థం కావడం లేదు. అధికార పార్టీని ఢీకొని అనవసరంగా కేసులు పెట్టించుకోవడం ఎందుకనే భయం కూడా ఆయనలో కనిపిస్తోంది. అందుకే వినుకొండ నియోజకవర్గ సరిహద్దుల వైపు చూడటానికి కూడా బొల్లా బ్రహ్మనాయుడు ఇష్టపడటం లేదు. ఓడిపోయాక నియోజకవర్గాన్ని పట్టించుకోకపోతే రేపు పార్టీ ఎలా బతుకుతుందని క్యాడర్ ప్రశ్నిస్తోంది. నియోజకవర్గంలో కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉంటే కనీసం పరామర్శించడానికి కూడా ఆయనకు తీరిక దొరకడం లేదు. స్థానిక నాయకత్వం మొత్తం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే ఈయన మాత్రం హైదరాబాద్కే పరిమితమయ్యారు. అసలే ఫక్తు వ్యాపారవేత్తగా పేరున్న బొల్లాకు ఇప్పుడు రాజకీయాల కంటే సొంత వ్యాపారాలే ముఖ్యమైపోయాయి. ఇప్పుడు అనవసరంగా ఆవేశపడి రోడ్లపైకి వస్తే అధికార పక్షం టార్గెట్ చేస్తుందని ఆయన భయపడుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉంటే అనవసరమైన లీగల్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వెనకడుగు వేస్తున్నారు. ప్రభుత్వంతో పెట్టుకుంటే తన వ్యాపార సామ్రాజ్యానికి ఎక్కడ గండం వస్తుందోనన్న అపనమ్మకంతో ఉన్నారని తెలుస్తోంది. పార్టీ కోసం జెండా మోసిన కార్యకర్తలను రోడ్డున పడేసి బొల్లా బ్రహ్మనాయుడు తన సొంత లాభాలు చూసుకుంటున్నారు. ఇప్పటి నుంచే తిరగడం మొదలు పెడితే అనవసరంగా డబ్బులు ఖర్చు చేయవలసి వస్తుందని ఆయన లెక్కలు వేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. రూపాయి ఖర్చు పెట్టడానికి ఇష్టపడక ఎక్కడా బయటికి రాకుండా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. తప్పు చేసిన వాడికి గుండెమంట అన్నట్లు తప్పులన్నీ చేసి ఇప్పుడు భయంతో దాక్కుంటున్నారు. ఆయన సొంత వ్యాపారాలపైనే పూర్తి దృష్టి పెట్టాడని వినుకొండ వైసీపీ కార్యకర్తలు బహిరంగంగానే చెవులు కొరుక్కుంటున్నారు.
లీడర్ను నమ్ముకుని రోడ్డున పడ్డ ద్వితీయ శ్రేణి నాయకులకు ఇప్పుడు ఆయన ప్రవర్తన పెద్ద శాపంగా మారింది. నియోజకవర్గంలో వైసీపీ ఉనికిని కాపాడాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించి వ్యాపార లావాదేవీల్లో మునిగిపోయారు. ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన నాయకుడు ఇంత స్వార్థంగా ఆలోచించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఓటమిని జీర్ణించుకోలేక గెలిచిన కూటమి నేతలను ఎదుర్కొనే ధైర్యం లేక చేతులెత్తేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి నాయకుడిని నమ్ముకుంటే భవిష్యత్తు శూన్యమని క్యాడర్ ఒక నిర్ధారణకు వచ్చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో వినుకొండ వైసీపీ పార్టీ శ్రేణులు తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వైసీపీ అధిష్టానం జోక్యం చేసుకుని వినుకొండ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నాయి. క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు ధైర్యం చెప్పి అండగా ఉండే కొత్త నాయకుడిని ఇన్ఛార్జిగా నియమించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎన్నికల దాకా ఆగి అప్పుడు నిర్ణయాలు తీసుకుంటే భారీ నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బొల్ల బ్రహ్మనాయుడిని మార్చకపోతే వినుకొండలో పార్టీ నామరూపాలు లేకుండా పోతుందంటున్నారు. రానున్న ఎన్నికల్లో వినుకొండలో వైసీపీ జెండా ఎగరడం దేవుడెరుగు. కనీసం జెండా పట్టుకునే వాడు కూడా దొరకడని విమర్శిస్తున్నారు. ఒకప్పుడు పార్టీకి పెట్టని కోట లాంటి వినుకొండను ఇలాంటి నిర్వేదంలోకి నెట్టేయడం ఎవరికీ మంచిది కాదు. తక్షణమే అధిష్టానం స్పందించి నూతన నాయకత్వాన్ని పట్టించుకోకపోతే క్యాడర్ అంతా పక్క పార్టీల వైపు చూసే ప్రమాదం ఉంది. నాయకుడు లేని సైన్యంలా వినుకొండ వైసీపీ కార్యకర్తలు ప్రతిరోజు నరకం అనుభవిస్తున్నారు. ఒకవైపు జగన్ ఢీ కొడుతుంటే మరోవైపు బొల్ల తలదాచుకోవడం ఏంటని పల్నాడు రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. వైఎస్ జగన్ ఒంటరిగానే కూటమి ప్రభుత్వంపై సింహంలా పోరాడుతూ ఉంటే ఈయన ఎందుకు పారిపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు చూసి భయపడుతున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు. కూటమి నాయకుల విమర్శలకు వైసీపీ శ్రేణులు గట్టిగా బుద్ధి చెబుతున్నాయి. వైసీపీ నేతల దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. అధినేతే అంత ధైర్యంగా ముందుకు సాగుతూ ఉంటే వినుకొండ మాజీ ఎమ్మెల్యేకు వచ్చిన నొప్పేంటి అని స్థానికులు మండిపడుతున్నారు. పార్టీ అండగా ఉన్నప్పుడు అనుభవించి కష్టాల్లో ఉన్నప్పుడు ముఖం చాటేయడం నమ్మక ద్రోహమే అవుతుంది. ఈ వైఖరి ఇలాగే కొనసాగితే బొల్ల బ్రహ్మనాయుడి రాజకీయ భవిష్యత్తుకు ఇక్కడే సమాధి కట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఏదేమైనా వినుకొండ వైసీపీలో రేగిన ఈ అసంతృప్తి జ్వాలలు ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ వరకు చేరాయి. కార్యకర్తల ఆవేదనను ఆలకించి జగన్మోహన్ రెడ్డి త్వరలోనే ఓ గట్టి నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. వ్యాపారాల కోసం పార్టీని, క్యాడర్ను వదిలేసిన బొల్ల బ్రహ్మనాయుడిని పక్కన పెట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. నియోజకవర్గంలో నిరంతరం అందుబాటులో ఉంటూ కూటమి సర్కార్పై పోరాడే గట్టి నాయకుడి కోసం అన్వేషణ మొదలైంది. ఒక నియోజకవర్గంలో నాయకుడి నిర్లక్ష్యం వల్ల మొత్తం పార్టీ క్యాడర్ నైరాశ్యంలోకి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత అధిష్టానంపై ఉంది. వినుకొండ వైసీపీలో మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు తీరుపై కార్యకర్తలు ఏ స్థాయిలో మండిపడుతున్నారో, ఒకవైపు అధినేత జగన్ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పుంజుకుంటూ ఉంటే వినుకొండలో మాత్రం బొల్ల వ్యాపారాల వేటలో పడి క్యాడర్ను గాలికి వదిలేశారనేది స్పష్టమవుతోంది. మరి ఈ నియోజకవర్గాన్ని కాపాడుకోవడానికి వైఎస్ జగన్ ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.